సో ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. అయితే కేసును బలహీనపరిచేలా నిందితుడిని కాపాడే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందని కేసు పెట్టి రోజులు గడుస్తున్నా చర్యలు తీసుకోకపోవడం అనేది రేవంత్ సర్కారు వైఫల్యమే అని విమర్శించారు. బీజేపీ కాంగ్రెస్ మధ్య రాజకీయ దోస్తి కారణంగానే కేసులో ఆలస్యం జరుగుతోందని అన్నారు. హోం సహాయక మంత్రి అంటే హోంశాఖను కాపాడాల్సినటువంటి ఒక మంత్రే ఆయన కొడుకు ఒక అమ్మాయిని బలాత్కారం చేసి అత్యాచారం చేస్తే వెంటనే ఆయనను శిక్షించాల్సినటువంటి శాఖలో ఉన్నటువంటి బండి సంజయ్ పోక్సో కేసు బుక్ అయితే వాళ్ళ కొడుకును తప్పించే ప్రయత్నం, వాళ్ళ దోస్తున్నాడు కదా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి, వాళ్ళిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్ దోస్తులు. నేను నీకు సాయం చేయాలి, నువ్వు నాకు సాయం చేయాలని అనుకోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందాలు, చీకటి స్నేహాలు, భూదందాలు, మాఫియాలు వీళ్ళిద్దరు కలిసి చేసేటువంటి పరిస్థితులలో ఒక దిక్కు బండి సంజయ్ని కాపాడే ప్రయత్నం, ఆయన కొడుకును కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తాడు. ఆడబిడ్డలందరూ కలిసి ఉమ్మడిగా ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఒక బాలికకు 15 ఏళ్ల బాలిక అన్యాయం జరిగితే నోరు మంతా మీడియా మీద పది మహిళా మంత్రులు మాట్లాడరు, మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడరు. మరి ఈ రక్షణ శాఖ ఎవరికి రక్షణ కల్పిస్తుంది? బండి సంజయ్కి రక్షణ కల్పిస్తుందా? బండి సంజయ్ కొడుకు సాయి భగీరథకు రక్షణ కల్పిస్తుందా? నిజంగా అన్యాయానికి గురైన అమ్మాయికి రక్షణ కల్పిస్తుందా? చట్టము రాజ్యాంగం అమలు అవుతుందా ఈ తెలంగాణ రాష్ట్రంలో? నేను అడుగుతా ఉన్నా పోలీస్ శాఖ డీజీపీ గారు, దయచేసి మనకు ఆడబిడ్డలు ఉన్నారు, డీజీపీ గారు రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇట్లా దోస్తులే వాళ్ళు కాపాడాలనే ప్రయత్నం చేసుకుంటారు. అధికారిగా మీ బాధ్యత మీకు లేదా? డీజీపీ గారు వెంటనే చర్యలు చేపట్టండి.